హాయ్ అండి. ఇక్కడ వర్క్ బ్లౌజ్ కటింగ్ చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. వర్క్ బ్లౌజ్‌కైనా, ఏ బ్లౌజ్‌కైనా సరే మనం లైనింగ్ క్లాత్ అనేది సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే బ్లౌజ్ నెక్ హైట్ ఎంతుందో చూస్తున్నాను. ఇక్కడ నాకు 12 ఇంచెస్ దాకా ఇచ్చింది. తర్వాత ఫ్రంట్ నెక్ హైట్ కూడా ఎంతుందో ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. వర్క్ బ్లౌజ్‌కి మనం నెక్స్ ఒక్కటి చెక్ చేసుకుంటే సరిపోతుందండి హైట్. అది కూడా ఓవర్ డీప్ ఉంటే గనక వర్క్ కట్ చేయాల్సొస్తుంది. హ్మ్. బ్రా విడ్త్, హైట్ ఎంతున్నాయో ఒకసారి చెక్ చేసుకొని, ఇప్పుడు అది ఎంతున్నా సరే మనమైతే ఆహ్, భుజాలు జారకుండా నెక్ 2 ఇంచెసే పెడతాం కదా! అలా పెట్టేసేసి వర్క్ బ్లౌజ్‌ని సెంటర్‌లో కుట్టేసేసి జాయిన్ చేసేసుకోవచ్చనమాట. ఇప్పుడైతే బ్లౌజ్ కటింగ్‌కెళ్ళిపోదాం. ఇది ఆది బ్లౌజ్ అనమాట వాళ్ళిచ్చింది. ఇప్పుడు ఫస్ట్ అయితే హోల్డింగ్స్ మనకెళ్ళి ఉంచుకొని, ఓపెనింగ్స్ ఆపోజిట్‌లో పెట్టేసుకొని, క్లాత్‌నిలా 2 మడతల మీద తీసుకొని, హెచ్చు తగ్గులు వేస్టేజ్ కోసం ఒక లైన్ గీసుకున్నాను. మళ్ళీ ఒక హాఫ్ ఇంచ్ పైకి ఒక లైను. ఎందుకు అంటే ఖర్చులకనమాట ఇది. ఖర్చులకి ఒక లైన్ గీసేసుకున్నాము. ఇప్పుడు చూడండి ఓపెనింగ్స్ అనేది ఆపోజిట్‌లో ఉండాలి. హోల్డింగ్స్ మనకెళ్ళుండాలి. ఈపు కప్ అనమాట హోల్డింగ్ అనేది. ఇప్పుడైతే ఆది బ్లౌజ్ తీసుకొని ఇది చూడండి. నేను ఎలా అయితే హోల్డ్ చేస్తున్నానో అలా హోల్డ్ చేయండి. బ్యాక్ పార్ట్‌ని హోల్డ్ చేసుకోవాలి. కుట్లెక్కడికున్నాయో అక్కడికి మిడిల్‌లోకి హోల్డ్ చేసేసుకొని ఇలా పెట్టేసుకోండి. నేనిక్కడ టేప్ ఏం యూజ్ చేయట్లే మీరు చూస్తున్నట్లయితే. టేప్ కొలతలతో కటింగ్ చేస్తే మాత్రం మొత్తం అంటే సక్సెస్ అనేది రావట్లేదు ఫ్రెండ్స్. అందుకని బ్లౌజ్ కొలతలతో నేర్చుకోండి. ఇప్పుడు నేను చూపిచ్చేది మొత్తం బ్లౌజ్ కొలత. ఇప్పుడు నడుము కొలత అనమాట ఇది. ఇలా మధ్యలోకి మడతెట్టేసి ఎక్కడికొస్తే అక్కడికి ఇలా మార్క్ చేసేసామనుకోండి నడుము లూజ్ వచ్చినట్టే. ఇప్పుడు మనకి నడుము లూజు వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి నెక్ ఎలా తీయాలో చూపిస్తాను చూడండి. ఈపు కప్పు అలా సమానంగా పెట్టుకోండి. ఇలా చూడండి. ఈపు కప్ అనేది ఇలా సమానంగా పెట్టుకొని ఎక్కడికైతే పాయింటింగ్ వచ్చిందో అక్కడికి ఒక పావించు పైకి. ఎందుకంటే మడతెట్టి కుడతాం కదా! అందుకని. ఈపు హైట్ అంటే మెడ హైట్ అనేది పైనుంచి మనం కొలవలేము. కాబట్టి ఈపు కప్పును కొలిచేస్తే మెడ హైట్ వచ్చేస్తుంది. నెక్స్ట్ చంక డౌన్ ఎలా తీయాలంటే చూడండి ఇలాగా. ఆహ్, నడుము దగ్గర నుంచి చంక కుట్టు. ఇప్పుడు చంక కుట్టు ఎక్కడికుందో అక్కడ ఎగ్జాక్ట్‌లీ పెడుతున్నాను. తర్వాత ఖర్చులతో సహా పెడతాను. ఇప్పుడైతే ఎగ్జాక్ట్‌లీ పెట్టేసాను చూడండి. చంక కుట్టు ఎక్కడికుందో అక్కడికి ఒక పాయింటింగ్ చేసేసుకున్నాను. హ్మ్. ఇంతేనండి. తర్వాత బ్లౌజ్ హైట్ అనేది డాట్స్ ఎక్కడైతే మనం కుట్టే డాట్ ఉంటుందో ఆ డాట్ ప్లస్ షోల్డర్ మిడిల్‌లోను డాట్స్ దగ్గర పట్టుకొని ఇలాగా మరీ లాగొద్దు. లైట్‌గా లాగినట్టు చేసి ఇలా పట్టుకొని షోల్డర్ కుట్టు ఎక్కడికుందో అక్కడికి మార్క్ చేయండి. ఇప్పుడు మనకి బ్లౌజ్ హైట్ వచ్చేసింది. బ్లౌజ్ హైట్ ఎలా తీసుకోవాలో అర్థమైంది కదా! ఆ పాయింటింగ్ బట్టి ఎల్ స్కేల్ హెల్ప్‌తో నేను స్ట్రెయిట్ లైన్ తీసుకుంటున్నాను ఇక్కడ. స్ట్రెయిట్ లైన్ కోసం ఎల్ స్కేల్ యూజ్ చేయడం వల్ల మనకి బాగా హెల్ప్‌ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్. బిగినర్స్ అయితే ఎల్ స్కేల్ కొనుక్కోండి. మహా అయితే ₹60, ₹70 ఉంటుందంతే. ఇప్పుడైతే పాయింటింగ్ ద్వారా ఎల్ స్కేల్‌తో నేను స్ట్రెయిట్ లైన్ గీసుకున్నాను కదా! ఒక పావించు పైకి ఎందుకంటే ఖర్చులకనమాట. షోల్డర్ దగ్గర ఖర్చులకి ఒక పావించు పైకి ఒక లైన్ గీసుకున్నాను. ఇప్పుడైతే మనకి బ్లౌజ్ హైట్ వచ్చేసింది. ఇప్పుడు చంకా బ్లౌజ్ హైట్ ఎంతొచ్చిందో ఒకసారి కొలుచుకున్నాను. నాకిక్కడ 14 ఇంచెస్ అసలొచ్చిందనమాట. ఖర్చులు కాకుండా 14 ఇంచెస్ వచ్చింది. నెక్ హైట్ వచ్చి 10 ఇంచెస్ వచ్చింది. వాళ్ళు కొంచెం డీప్ పెట్టమన్నారు. అందుకని 11 ఇంచెస్‌కి పాయింటింగ్ చేస్తున్నాను ఇక్కడ నేను. అయితే కొంచెం కిందికి దింపాననమాట 11 ఇంచెస్‌కి. అయితే ఖర్చులతో సహా 11 పెడుతున్నాను. ఒకేసారి మొత్తం దింపేసినా మళ్ళీ ప్రాబ్లమ్ అయిపోద్ది కదా! అందరూ అంత డీప్ నెచ్చరు. డీప్ పెట్టమన్నారు కదా అనేసి ఒకేసారి దింపకండి. ఈరోజు కొంచెం దింపితే తర్వాత ఇంకా డీప్ పెట్టమంటే ఇంకొంచెం దింపొచ్చు. మనకి రెగ్యులర్ కస్టమరే కాబట్టి ఎప్పుడొచ్చేవాళ్ళే కాబట్టి ఏ భయం ఉండదు. అదే ఎప్పుడో ఒకసారి వచ్చిన కస్టమర్ ఫస్ట్ టైమ్ వచ్చిన కస్టమర్ అయితే ఎంత దింపాలనేది పక్కా అడగండి. అడిగి అంతే దించేయండి. ఇప్పుడైతే మళ్ళీ యాజ్ ఇట్ ఈస్‌గా బ్లౌజ్ ఎలా ఉందో అలా పెట్టేసేసి, ఇలా చూడండి నడుము లూజ్ దగ్గర హ్యాండ్ నేనిలా పర్ఫెక్ట్‌గా పెట్టేసుకుంటున్నాను. అంటే బ్లౌజు కరెక్ట్‌గా పెట్టుకుంటే మనకి నెక్ విడ్త్ వస్తుందనమాట. లాగినట్టు చేసి మరీ లాగొద్దు. లాగినట్టు చేసి ఇలా పెట్టుకుంటే నెక్ ఎంతుంది, షోల్డర్ ఎంతుందో కరెక్ట్‌గా వచ్చేస్తుంది మీకు. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పెట్టుకోండి. మనం యేసుకుంటానికి బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా నీట్‌గా పరుచుకోండి. నీట్‌గా పరిచేసుకుంటేనే నెక్ విడ్త్ వస్తుంది.
ఓకే కదా. ఇప్పుడు మనకి బ్లౌజ్‌తో పని లేదు. అన్నీ వచ్చేసాయి. నడుము లూజ్ వచ్చేసింది. ఈపు కప్ వచ్చేసింది. షోల్డరు ఆహ్, షోల్డర్ పాయింట్ వచ్చేసింది. నెక్ హైట్ వచ్చేసింది. నెక్ విడ్త్, షోల్డర్ విడ్త్ కూడా వచ్చేసింది. చంక డౌన్ పాయింటింగ్ కూడా వచ్చేసింది. ఎక్కడా నేను టేప్ యూజ్ చేయలే. మీరు చూస్తున్నట్లయితే. మొత్తం ఆది బ్లౌజ్‌లో నుంచే తీసుకున్నాము. ఇలా తీసుకుంటే గనక వాళ్ళ బ్లౌజ్ ఎలా ఇచ్చారో అలా మనం ఇవ్వగలం అనమాట. ఆ టేప్ కొలతలతో తీసుకుంటే మాత్రం వాళ్ళ బ్లౌజ్ వేరే స్టిచ్చింగ్ వస్తుంది. ఇది వేరే స్టిచ్చింగ్ వస్తుంది. అప్పుడు కస్టమర్స్‌కి నచ్చదనమాట. అందుకని వాళ్ళిచ్చిన బ్లౌజ్ లెక్కనే కుట్టేసేయొచ్చు. ఇప్పుడు చూడండి ఇక్కడ నాకు 2 ఇంచెస్ 2 ఇంచెస్ వచ్చిందనమాట. అయితే మనం ఖర్చులకితో కలిపి 2 ఇంచెస్ ఉందో లేదో చూసుకొని ఒకసారి నెక్ అయితే 2 ఇంచెస్ పెట్టండి డీప్ నెక్స్‌కి. ఇక్కడ ఎగ్జాక్ట్‌లీ షోల్డర్ పాయింటింగ్ పెట్టాం కదా! కొంచెం యువతలకి. నెక్‌కేమో అవతలకెళ్ళి తీసుకోవాలి ఖర్చులు. షోల్డర్‌కేమో ఇటు సైడ్ తీసుకోవాలి. యువతల సైడ్ తీసుకోవాలనమాట. 2 ఇంచెస్‌కి 1 పాయింట్ తగ్గించాను అంతే. షోల్డర్‌కి 3 ఇంచెస్ ఎగ్జాక్ట్‌లీ 3 ఇంచెస్ సరిపోతుంది షోల్డర్. డ్రెసెస్‌కైనా, బ్లౌజెస్‌కైనా దేనికైనా షోల్డర్ కరెక్ట్ 3 ఇంచెస్ పెట్టండి సరిపోతుంది. బోట్ నెక్స్ అయితేనే మారుతుంది. ఇప్పుడు పైన 2 ఇంచెస్ తీసుకున్నాం కాబట్టి కింద 2½ ఇంచెస్ తీసుకున్నాను. కింద 2½ ఇంచెస్ తీసుకొని నెక్ రౌండ్ చేస్తేనే సూపర్ లుక్ వస్తుందనమాట. అంటే విచ్చిపోయినట్టు ఉండదు. లేకపోతే నెక్ ఇట్లా విచ్చిపోద్దనమాట. ఓకేనా. ఒకసారి చూసుకోండి. మొత్తం 5 ఇంచెస్ వచ్చింది ఫుల్ షోల్డరు. అదే ఫుల్ షోల్డర్ 5 ఇంచెస్ కింద కూడా పాయింటింగ్ చేశాను. ఇప్పుడైతే చంక డౌన్ ఎంత వచ్చిందో ఒకసారి కొలుచుకొని చూస్తున్నాను నేను ఇక్కడ. ఆల్రెడీ మనం కుట్ల దగ్గరికి ఎగ్జాక్ట్లీ కుట్ల దగ్గరికి పాయింటింగ్ చేసాం కదా. ఆ పాయింటింగ్ బట్టి ఎన్ని ఇంచులు వచ్చిందో చూసుకుంటే 6 ఇంచెస్ వచ్చింది. 6 ఇంచెస్ అనేది సరిపోతుంది. 6 కన్నా కిందికి ఉంటే ఖర్చులకని మళ్ళీ పైకి ఒక మార్కింగ్ చేద్దును. కానీ ఎగ్జాక్ట్లీ సరిపోయింది కాబట్టి పైకి ఖర్చులకు కూడా ఏం తీయలేదు. ఎగ్జాక్ట్లీ పెట్టేశాను. 6 ఇంచెస్ అయితే సరిపోతుందండి. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న విధంగా స్ట్రైట్‌గా ఒక లైన్ గీసేసుకొని మళ్ళీ ఇటు సైడ్ నుంచి కూడా స్ట్రైట్‌గా ఒక లైన్ గీసేయండి. అందుకే ఫుల్ షోల్డర్ పాయింటింగ్ పెట్టాను స్ట్రైట్‌గా లైన్ రావడం కోసం. ఇక్కడ చెస్ట్ లైన్ కూడా ఇదే అనమాట. చంక డౌన్ లైను ఇదే, చెస్ట్ లైను ఇదే. కాబట్టి చెస్ట్ లైన్ కోసం కొంచెం పెద్దగా తీసుకోండి. ఇప్పుడైతే నడుము లూజ్ ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. నడుము లూజ్ కన్నా 1 ఇంచ్ ఎక్స్ట్రా పెడితే సరిపోతుంది చెస్ట్ లూజు. ఇక్కడ డాట్స్ కోసం 1 ఇంచ్ తీసుకోండి. నడుము లూజ్ తర్వాత 1 ఇంచ్ డాట్స్ కోసం, 2 ఇంచెస్ ఖర్చుల కోసం. నడుము లూజ్‌లో నుంచి సగానికి మడతెట్టేసి టేప్‌ని పాయింటింగ్ చేసుకుంటే అది డాట్స్‌కనమాట. నడుము లూజ్‌లో సగానికి పాయింటింగ్ చేయండి. ఆ పాయింటింగ్‌కి అటు సైడ్ హాఫ్ ఇంచు, ఇటు సైడ్ హాఫ్ ఇంచు మార్కింగ్ చేసుకున్నారంటే డాట్‌కి సరిపోతుంది. డాట్ హైట్ వచ్చేసేసి 3½ ఇంచెస్ లేదా 3 ఇంచెస్ తీసుకోండి. నేను ఇక్కడ ఖర్చులతో 3½ తీసుకుంటున్నాను. ఖర్చులు లేకుండా అయితే నార్మల్‌గా అయితే 3 ఇంచెస్ తీసుకున్నాను. ఎవరికైనా 3 ఇంచెస్, 3½ ఇంచెస్ సరిపోతుంది. డీప్ నెక్ అయితే 3, డీప్ నెక్ కాకపోతే 3½ తీసుకోండి. ఇప్పుడు చూసారు కదా నడుము లూజ్ ఎంతొచ్చిందో దానికి 1 ఇంచు యాడ్ చేసి చెస్ట్ లూజ్ పెట్టండి. ఇక్కడ నడుము లూజ్ ఎంత వచ్చిందో దానికి 1 ఇంచ్ యాడ్ చేసి చెస్ట్ లూజు 2 ఇంచెస్ ఖర్చులకి. ఎప్పుడైనా చూడండి నడుము లూజు ఖర్చులు సేమ్ స్ట్రైట్ లైన్ రావాలన్నమాట. చెస్ట్ లైన్ నడుము లూజ్ అనేది. ఇక్కడ కొంచెం క్రాస్ అనిపించింది నాకు. అందుకని మళ్ళీ ఒకసారి చెక్ చేస్తున్నాను. 1 ఇంచ్ డాట్స్ కోసం తీసుకున్నాం కదా. ఆ డాట్స్ లైన్ దగ్గర నుంచి ఎన్ని ఇంచులు వచ్చిందో ఒకసారి కొలుచుకొని చూసుకొని అదే పాయింటింగ్ చెస్ట్ లూజ్‌కి పెట్టేస్తే కరెక్ట్ స్ట్రైట్ లైన్ వస్తుందన్నమాట మనకి. కొంచెం మార్కింగ్ అనేది 2 పాయింట్స్ మందం తగ్గింది. మళ్ళీ 2 పాయింట్స్ మందం నేను ఇట్లా కలిపేశాను. కలిపేసి ఇక్కడ మీరు ఎగ్జాక్ట్‌లీగా చూస్తే లాస్ట్ లైన్స్ 2 స్ట్రైట్‌గా రావాలి. నడుము లూజు, చెస్ట్ లూజు స్ట్రైట్‌గా రావాలన్నమాట లైన్స్. అప్పుడే డాట్స్ దగ్గర మనకి 1 ఇంచు హోల్డింగ్ అయిపోతుంది కదా. నడుము లూజు తక్కువైపోతుంది. చెస్ట్ లూజ్ దగ్గర బ్రాడ్ వచ్చేస్తుంది. మీకు అప్పుడు కరెక్ట్‌గా సరిపోతుంది. ఏ సైజ్ వారికైనా సరే ఒక 1 ఇంచ్ యాడ్ చేస్తే సరిపోతుంది. ఈ మాత్రం స్ట్రైట్ లైన్ రావాలన్నమాట. ఓకేనా. ఇప్పుడు చంక డౌన్ కోసం ఇటు చూడండి డీప్ నెక్ అయితే 1 ఇంచు. ఇక్కడ మరీ ఓవర్ డీప్ నెక్ అయితే 1 ఇంచ్ తీసుకోండి. ఇప్పుడైతే నేను 1½ ఇంచ్ తీసుకుంటున్నాను. 1½ ఇంచ్‌కి పాయింట్ చేసేసి పైనుంచి కూడా 1½ ఇంచ్‌కి పాయింట్ చేయండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అక్కడ 1½ ఇంచ్‌కి పాయింట్ చేసి ఆర్మ్ రౌండ్ స్కేల్ హెల్ప్‌తో
ఆర్మ్ రౌండ్ స్కేల్ హెల్ప్తో ఆ 1.5 పాయింట్, మిడిల్ 1.5 పాయింట్, చెస్ట్ లైన్ 3 కలిసేలాగా ఆర్మ్ రౌండ్ స్కేల్తో స్కేల్ గీయండి. మరి ఓవర్ డీప్ అయితే 1 ఇంచే తీసుకోండి ఫ్రెండ్స్. మరి ఓవర్ డీప్ ఏం కాదు కాబట్టి 11 ఇంచెస్ ప్లస్ ఉంటే 1 ఇంచ్ అనమాట. 10.5 ప్లస్ ఉన్న 1 ఇంచ్ తీసుకోవాలి. 10 మైనస్లో ఉన్న 10 దగ్గరలో ఉన్న 1.5 తీసుకోండి చంక డౌన్ అనేది. ఇక్కడైతే నేను కట్ చేయట్లేదు, ఎందుకంటే వర్క్ బ్లౌజ్ కాబట్టి నెక్ అనేది నేను మార్క్ చేసుకోవట్లేదు, కట్ చేయట్లేదు. ఒకవేళ మీరు కావాలంటే స్మాల్ కర్వ్ ఇచ్చేయండి సరిపోతుంది. ఇట్లా చూడండి, ఇక్కడ మనకి వర్క్ బ్లౌజ్ ఇచ్చారు కదా, వర్క్ బ్లౌజ్కి ఎలా వచ్చిందో అలా సేమ్ యాజ్ టీజ్గా ఇప్పుడు మనం కట్ చేసాక దీని మీద పెట్టేసేసి జాయింట్ చేసేసుకోవాలి. అందుకని నేను ఇప్పుడైతే కట్ చేయట్లేదు. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్కడ ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా నేను క్లియర్గా చెప్తాను. ఇక్కడ ఒక చిన్న టిప్ అండి, నడుం లూజ్ దగ్గర డాట్స్ చివరి పాయింటింగ్ ఉంది కదా, ఆ పాయింటింగ్ దగ్గర నుంచి ఖర్చులకి పైకి లైన్ గీసాం కదా, ఆ లైన్కి ఇలా క్రాస్గా ఒక లైన్ గీసుకోండి. ఇలా క్రాస్గా లైన్ గీసుకోవడం వల్ల ఏంటంటే మనకి నడుం దగ్గర ఉబ్బెత్తినట్టు ఉండదు, యూ షేప్లో కూడా రాదు, కరువు వస్తుంది. లేకపోతే స్ట్రైట్గా తీసుకుంటే మీకు వెనక నెక్ అనేది స్ట్రైట్గా ఉండదు, యూ షేప్లో వచ్చేస్తుంది. అదే లైట్గా ఇలా కరువు తీసుకుంటే కనుక మీకు యూ షేప్లో రాదనమాట. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసేసుకుందాం. ఇంతే ఫ్రెండ్స్, బ్యాక్ పార్ట్ అనేది చాలా అంటే చాలా ఈజీ. కటింగ్ అయినా స్టిచ్చింగ్ అయినా బ్యాక్ పార్ట్తో అంత ఎక్కువ ఏం పని ఉండదు మనకి, కానీ బ్యాక్ పార్ట్లోనే మనకు లుక్ అంతా వస్తుంది అనమాట. డిజైనింగ్స్ పెట్టుకుంటే కూడా బ్యాక్ పార్ట్తో పని ఉంటుంది, లేకపోతే ఇంతే ఏమి ఉండదండి. చాలా ఈజీ టైలరింగ్ నేర్చుకోవడం అనేది. కాకపోతే టేప్ కొలతలు నేర్చుకోవద్దు, ఇలాగా ఆది బ్లౌజ్ బట్టి నేర్చుకోండి. ఇప్పుడైతే మనం మార్కింగ్ చేసుకున్న విధంగా కాట్లు పెట్టేసుకోండి. ఇలా కాట్లు పెట్టుకోకపోతే కనుక మీరు స్టిచ్చింగ్ అప్పుడు ఇబ్బంది పడతారనమాట. ఇలా ఈ కాట్లు అనేవి చాలా యూస్ఫుల్ అనమాట స్టిచ్చింగ్ అప్పుడు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి. చాలా స్లోగా చాలా క్లారిటీగా చెప్పడానికి ట్రై చేశాను అనమాట. స్పీడ్గా 1 మినిట్లో 2 మినిట్స్లో కూడా చెప్పేయచ్చు బ్యాక్ పార్ట్ కటింగ్ అని, కానీ అలా కాదు. మీకు ఎగ్జాక్ట్లీ అర్థం అవ్వాలి, యూట్యూబ్లో చూసి నేర్చుకునే వాళ్ళకి పర్ఫెక్ట్గా అర్థం కావాలి అని చెప్పి నేను ఇట్లా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.